వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. 5వ తరగతిలోని సమాజానికి సేవ చేయాలనే ఆలోచన స్వామి వివేకానంద చెప్పిన మాటలు బలంగా మనసులో నాటుకుపోయిన ఏదైనా సమాజానికి సేవ చేయాలి, ఏదైనా ఒక సేవతోని మనం ఈ సమాజాన్ని మేల్కొల్పాలనే ఆశయాలతోని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మన గెస్ట్ శివకుమార్ గారు ఈ మధ్యనే నేషనల్ యూత్ అవార్డు గ్రహీత. సో ఈ అవార్డు ఎలా వచ్చింది, ఎన్ని సామాజిక సేవలు చేసి వచ్చింది, ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చిండో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం శివకుమార్ గారు. మీరు 5వ తరగతి నుంచే దాదాపు సేవా కార్యక్రమాల నుంచి కేంద్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఒక వ్యక్తిగా ఇంత దూరం రావడానికి, ఇంత అరుదైన ఒక అవార్డు పొందడానికి ఎంత కష్టపడ్డారు, ఏ వయసులో కష్టపడ్డారు, ఎలా ప్రోత్సాహాలు ఉన్నాయి మీకు? మొదటిగా నేను వచ్చేసి చిన్న ఉన్నప్పుడే మా అమ్మ తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది అన్న. చిన్న ఉన్నప్పుడే నాకు మొదటి తరగతికి రావడం, తర్వాత 2వ తరగతి రావడం, తర్వాత 3వ తరగతి, అంటే ఒక్కొక్క సంవత్సరం గ్యాప్ ఉన్నాయి. ఫస్ట్ మా తండ్రి గారు షుగర్తో చనిపోవడం జరిగింది. తర్వాత ఇమీడియట్గానే నాకు అన్న ఉన్నాడు, పెద్ద అన్న కూడా యాక్సిడెంట్లో అన్న చనిపోవడం జరిగింది. మళ్ళీ ఒక 1 year గ్యాప్లోనే మా అమ్మ చనిపోవడం జరిగింది, ఇట్లా బీపీ తోటి. కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడే మా అక్క ఉంటుండే, సొంతం అక్క. మా అక్కని పెళ్లి చేసేసి కల్వకుర్తికి ఇవ్వడం జరిగింది. అయితే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నన్ను మా అక్క మా బావని చూసుకోవడం జరిగింది. ఒక కొడుకులాగా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మా అక్క బావకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. వాళ్ళతో పాటునే నన్ను ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ అక్కడి నుంచి తీసుకొచ్చి పెంచడం జరిగింది. ఏ వయసులో వచ్చారు? అది నేను 5వ తరగతిలో వచ్చిన. కరెక్ట్ 5వ తరగతిలో నా తల్లిదండ్రులు అంతా 4వ తరగతికి అందరూ చనిపోతే ఒక సంవత్సరం వీళ్ళతో ఉండి 5వ తరగతిలో స్కూల్లో జాయిన్ అయినా. ఆ క్రమంలో నన్ను ఏం చేశానంటే RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ రోజు ఛాయ్ అమ్ముకున్న స్థాయి నుంచి దేశ ప్రధాని తయారైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా RSS విలువైనటువంటి మనుషులను తయారు చేసడానికి చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. అట్లా నేను RSS కి వెళ్ళి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సంవత్సరం ప్రాథమిక అదేవిధంగా ప్రథమ వర్ష శిక్ష వర్గాలు నిర్వహిస్తారు RSS ఆధ్వర్యంలో. ఆ ప్రతి ఒక్క వర్గకు వెళ్ళడం జరిగింది. చిన్న వయసులోనే భౌతిక కార్యక్రమాలు, చర్చాగట్లు, దేశానికి సేవలు చేసినటువంటి ఎంతో మంది జీవిత కథలు మాకు రోజు రాత్రిపూట 1 గంట సేపు కథాకాలాంశం అని ఉండేది. ఈ సందర్భంలో రోజు ఒకరికి కథాకాలాంశం చెప్పిన సందర్భంలో వివేకానంద కథ కూడా చెప్పారు. ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. వివేకానంద చరిత్ర 1 గంట సేపు నేను విన్న తర్వాత నాకు అనిపించింది, ఆయన కేవలం 39 సంవత్సరాలు బతికింది దేశంలో. కానీ 39 సంవత్సరాలు బతికిన ఆ ఏజ్ లోనే ఇప్పుడు ఈ తరానికి కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నట్టు ఆయన ఏం చేసి ఉండొచ్చు, యూత్ కి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వచ్చు. ఆయన ఒక మాట అంటాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువత 100 మంది ఉంటే చాలు దేశాన్ని మార్చొచ్చు అని చెప్తారు. కానీ ఈ రోజు యూత్ ఏమైపోతారు, డ్రగ్స్ కి బానిస అయిపోయి, మందుకి బానిస అయిపోయి దేశంలో ఏం చేయాలని ఆలోచన లేకుండా తయారైపోతారు. ముందుగా మీకు 5వ తరగతిలోని తల్లిదండ్రుల ప్రేమకు కరువై అక్కా బావులతో పెరిగిన సందర్భంలో ఇటు మీరు చదువుకోవాలా, సామాజిక సేవ చేయాలా, వివేకానంద స్ఫూర్తిగా తీసుకుని చాలా కార్యక్రమాలు చేస్తారని అంటున్నారు కదా. ఆ వయసులో మీరు చదువు ఎట్లా కొనసాగింది, ఆ ప్రేమకు దూరమై అక్కా బావులతో పెంచుకున్న ఈ ప్రేమకు ఎట్లా దగ్గరయ్యారు? అసలు మీరు ఫిజికల్ అంటే ఆ వయసులో నాకు తెలిసి 5వ తరగతి అంటే మినిమం నాకు తెలిసి 8 నుంచి 8, 9 ఏళ్ల వయసులో ఎందుకు ఆలోచన తీసుకున్నారు? ఇన్స్పిరేషన్ మీకు స్వామి వివేకానంద గారి ఆశయాల బాటలో మీరు ఎందుకు నడవాలని బలంగా నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు? మీరు చెప్తారు కదా, చదువుతో పాటు మనం చాలా సమయం ఉంటుంది మనిషికి. ఒక మనిషికి చదువే జీవితం కాదు, చదువు 24 గంటలు ఏం చదువు, చాలా సందర్భంలో చాలా సమయం ఉంటుంది. బట్ చదువుతో పాటు నేను ఏం చేశాను అంటే, మా గల్లీలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, యూత్ అదే ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే, ఫస్ట్ ఉత్తగా ఉగాది సందర్భం వస్తే ఉగాది పచ్చడి పంపిణీ చేసాం. ఉగాది పచ్చడి ఒక కుండలు తయారు చేసి ఉగాది పచ్చడి పంచితే మళ్ళా తెల్లారి పేపర్లు వచ్చింది. పేపర్లు వస్తే చాలా మంది చూసి నువ్వు పేపర్లు అవ్వడం అన్నారు. కానీ ఏమో మనం ఉగాది పచ్చడి పంచితేనే ఇంతమంది పబ్లిక్ తెలిసింది, మనం ఇంకా సమాజానికి ఇంకా మంచి పనులు చేసి ఇంకెంతమంది తెలియవచ్చు, ఇంకా ఎంతమందికి మనం మంచి చేయొచ్చు అనే ఆలోచన ఆ రోజు మాకు ఏర్పడింది. చిన్న అంటే మా ఏజ్ తగ్గట్టుగా నేను నేర్చుకున్న సందర్భాలను స్వచ్ఛ భారత్, హరితాహారం, ఇలా మొక్కలు నాటడం, ఈ గల్లీ ఆదివారం వచ్చిందంటే స్కూల్కి అయిపోయిన తర్వాత ఆదివారం వస్తే అందరం కలిసి స్వచ్ఛ భారత్ చేసేది గల్లీలలో. ఇది అదేవిధంగా మా దగ్గర చిన్న పాకెట్ మనీ చిన్న ఉన్నప్పుడే పైసలు ఉంటే అందరం కలిసి బ్రెడ్, పాలు తీసుకుని వృద్ధాశ్రమం ఉంటే వృద్ధాశ్రమంలో ఇచ్చేది. అంటే చిన్న స్టెప్ బై స్టెప్, అంటే అదే వయసులో మొత్తం కార్యక్రమాలు ఆ వయసులో నుంచి స్టార్ట్ అయినటువంటి నా కార్యక్రమాలు దశలుగా ముందుకు సాగుతున్నాయి. రెండోది మీరు అన్నారు కదా, అసలు యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి, అసలు యూత్ ఏమైపోతున్నారని అంటారు. నిజంగా ఈ రోజు యూత్ ఏమైపోతుందంటే సమయం ప్యూర్ అయిపోయింటే 100% సమయాన్ని వేస్ట్ చేస్తారు. మీ అందరికి తెలిసింది, 25 సంవత్సరాల నుంచి ఆ 10 సంవత్సరాలు ఎవరైతే కష్టపడతారో వాళ్ళు తర్వాత సుఖపడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నడుపు తరం యూత్ ఏమైపోతుందంటే మొత్తం బానిస, ఎంజాయ్, బైక్ల పైన తిరగడము, మద్యం తాగడం, సిగరెట్ తాగడం,
అంత చెడు అలవాట్లు కలిపి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇది మనకి ఏంటంటే స్ట్రాంగ్ పీరియడ్ ఆఫ్ టైం టు మేక్ ఎ సక్సెస్. అంటే జీవితంలో సక్సెస్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ ని మనం వేస్ట్ చేసుకుని అయితే రానున్న పాయింట్ ని మనం ఏం చేయలేం. కాబట్టి నేను యూత్ కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే కష్టపడండి, కష్టపడితే పేడ్ ఆఫ్. మనం కష్టపడే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి అది దాని యొక్క ఫలితం చూపిస్తుంది. కష్టపడమని చెప్తాను యూత్ కి. యువత విషయం కొద్దిసేపు మనం పక్కన పెడితే మిమ్మల్ని మొదటిసారిగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మొదటగా మిమ్మల్ని గుర్తించిన వ్యక్తి ఎవరు? మొదటిసారిగా మీరు చేసిన సేవా కార్యక్రమం మీది. ఓకే, మేము ఇంతకుముందు చెప్పినట్టు నా పచ్చడి. ఫస్ట్ ఉగాది పచ్చడి, తర్వాత స్వచ్ఛ భారత్. కాకపోతే నాకు నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నాకు ప్రధాన సపోర్ట్ ఏంటంటే పత్రికలు, మీడియా. ఆ రెండు లేకపోతే నేను సమాజానికి తెలియకపోతుంది. నేను చేసిన ప్రతి కార్యక్రమం న్యూస్ పేపర్లు వచ్చేది. అరే చిన్న వయసులో ఈ పిల్లగాడు ఏదో సొసైటీకి ఏదో చేస్తుందని నెక్స్ట్ డే ఖచ్చితంగా పేపర్లు వచ్చేది. నెక్స్ట్ డే అది ఏదో ఒక న్యూస్ లో వచ్చేది. అది నాకు బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది నాకు. అంటే మనం ఏదైనా చేసే సొసైటీకి మెసేజ్ ఇవ్వచ్చు అనే ఆలోచన నాకు నెలకొల్పింది. దానికన్నా ముందు నాకు మా బావగారు ఏం చెప్పినంటే, నువ్వు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకో. చదువు ఎవరైనా చదువుతారని, క్రమశిక్షణ లేని చదువు వేస్ట్. క్రమశిక్షణ కావాలంటే మనం RSS పోవాలి. కాబట్టి నాకు ముందు నేను ఈ రోజు నేను ఈ అలవాటు చేసుకున్న నాకు యూత్ అవార్డు వచ్చిందని కూడా నేను ప్రధాన కారణం RSS అని చెప్తాను. RSS లేకపోతే నేను ఈ రోజు సమాజంలో ఏ కార్యక్రమం చేయకపోతుండే. ఈ రోజు నా నోట్ల నుంచి 2 మాటలు వస్తున్నట్టు కూడా దానికి కారణం RSS. ఆ విధంగా నన్ను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నన్ను ఆ విధంగా బిల్డ్ చేసింది. సమాజానికి నన్ను పరిచయం చేసింది. సమాజం అంటే ఏందో నేర్పింది. సమాజంలో మనం ఏం చేయాలన్నది కూడా నేర్పించింది. సో నాకు ప్రధాన కారణం RSS అని చెప్పగలుగుతాం. ఇప్పటి వరకు మీరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు? ఆ సేవా కార్యక్రమాలను ఎలా గుర్తించారు? ఇప్పుడు కేంద్ర స్థాయిలో కూడా మీరు ఎలా ఒక నేషనల్ యూత్ అవార్డు పొందిన సందర్భానికి ఆ విషయం ఎట్లా డెవలప్ అయింది? ఓకే, నాకు అసలు నేషనల్ యూత్ అవార్డు ఈ సంవత్సరం అంటే 2022-23 గాను నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు వచ్చేసి భారత ప్రభుత్వం క్రీడల మంత్రిత్వ అదేవిధంగా యువజన వ్యవహారాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మన ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో నాకు ఈ అవార్డు మన ప్రజెంట్ ఉన్నటువంటి కేంద్ర యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవ్య గారు, అదేవిధంగా సహాయ మంత్రి రక్షా ఖాడ్సే గారి చేతుల మీద ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. అసలు ఈ అవార్డు నాకు ఎందుకు వచ్చిందంటే దాదాపు 13 ఇయర్స్, అంటే 13 ఇయర్స్ నుంచి నాకు ఏ రోజు కూడా ఈ అవార్డు అనేది తెలియదు. నేను ఎప్పుడు కూడా అవార్డుల కోసం పనిచేయలేదు, రివార్డుల కోసం పనిచేయలేదు. నా పనిలో నేను చేసుకోవడమైనా సొసైటీకి మనం ఏదో మెసేజ్ చేద్దామని రకరకాల కార్యక్రమాలు చేసాం. కానీ ఒకసారి మనకి అవార్డు అనేది కూడా సేవా కార్యక్రమాలు చేస్తే ప్రపంచాన్ని గుర్తించే విధంగా అవార్డు అనేది ఉంటుందని తెలిసిన అటెంప్ట్లోనే 2వ అటెంప్ట్కి నాకు ఈ అవార్డు రావడం. మొదటి అటెంప్ట్ ఏదో చూసి ట్రై చేసిన, 2వ అటెంప్ట్కి కరెక్ట్ ఫైల్ తయారు చేసి 13 సంవత్సరాలు నేను చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు ఫైలింగ్ చేసి పంపించడంతో నాకు 2వ అటెంప్ట్కి అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు వెనుక దాదాపు అనేక రకాల కార్యక్రమాలున్నాయి. అందులో ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చేసిన అత్యుత్తమ కార్యక్రమం ఏంటంటే ఆహార పంపిణీ. మన కల్వకుర్తిలో మేము ఏం చేసామంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 5-6 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాల్స్ లో మేము ఏం చేసామంటే బోర్డులు పెట్టాం, ఫ్లెక్సీలు. ఆహారం మిగిలిందా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ ఫోన్ చేయండి, మేము వచ్చి తీసుకుపోయి మీ నిరుపేదలకు పంచుతాం. అది బాగా ఒక 3-4 సంవత్సరాల కిందట ఈ కార్యక్రమం బాగా హైలైట్ అయింది. దాదాపు 75 సార్లు మేము ఆహారాన్ని 75 ఫంక్షన్ హాల్స్ అంటే 75 సార్లు అయినటువంటి శుభ కార్యక్రమాల్లో వెళ్ళి తీసుకొని ఆహార పంపిణీ చేసినాం. వెంబడి ఆటోలు తీసుకుపోతాం. మీకు మొదటిసారిగా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ ఆలోచనతో పాటు ఇంప్లిమెంట్ చేయడానికి చాలా మంది రకాలుగా కొందరు అంటే ఒకరేమో స్వాగతిస్తారు, ఒకరేమో ఏ వద్దులేండి అట్లా ఎట్లా చేస్తారు. అప్పుడు మీకు మీ ఆలోచన విధానాన్ని ఎట్లా దాన్ని స్ప్రెడ్ చేయగలరు? మాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే నేను RSS అనే చెప్తున్నా కదా, మాకు RSS లో ఏంటంటే నైట్ కూడా భోజనం, మధ్యాహ్నం భోజనం పెట్టేప్పుడు ఏం చేస్తుంటే చిన్న మెతుకు కూడా వేస్ట్ చేయకండి, మిరపకాయలను కూడా వేస్ట్ చేయకండి, పెట్టిన అన్నాన్ని పెట్టించుకున్నంత తినండి కానీ వేస్ట్ చేయకండి అని చెప్పేది. అది నాకు మైండ్ లో బాగా పడ్డది. కానీ మనం ఫంక్షన్ హాల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు 1000 మందిని పిలుస్తాం ఫంక్షన్ కి. 1000 మంది పిలిస్తే 60 ఫంక్షన్ హాల్ అంటే 200-300 మంది వస్తారు. మిగతా 500 మందికి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారు ఫంక్షన్ హాల్లో పందులకు బురదలను పడేస్తాం. ఇది మేము చూసినాం, గమనించినాం. ఇట్లా ఏది దీనికి ఒక టాస్క్ ఉంది అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఒక ఆటో మాట్లాడుకోబోయి ఏదైతే ఫంక్షన్ హాల్లో మేము ఆల్రెడీ బ్యానర్లు పెట్టినామో వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసామంటే ఆటో తీసుకొని పోతాం, ఫంక్షన్ హాల్లో పోతాం, డే కేసులు అన్ని ఆటోలు వేస్తాం. ఆల్రెడీ మన కలవకుర్తిలో ఒక 4-5 స్లమ్ ఏరియాస్ గుర్తించాం, గుడిసెలలో, ఊరు బయట ఉండే గుడిసెలలో. కదా ఆ ఆహారం తీసుకుపోతాం, వాడు ఆపుతాం, వాళ్ళే వస్తారు, పెట్టేస్తాం, తీసుకుంటారు, పోతారు, ఆహారం ఖాళీ అవుతుంది, మళ్ళీ డే కిసలు తీసుకోవడం పెడతాం. ఫంక్షన్ హాల్ ఎవరైతే మాకు చెప్పిరో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మేము 1000 మందిని పిలిస్తే 300 మంది వచ్చి 700 మంది రాలేదన్న బాధతో ఉన్న టైంలో మిగిలిన ఆహారం తీసుకొని పేదలకు వంచినా, వాళ్ళ కడుపు నింపినా, మళ్ళీ తీసుకొచ్చి ఎంటీ బాక్స్ లో పెట్టేసరికి వాళ్ళ కడుపు నిండా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ఆహార పదార్థాలు పేదవాళ్ళకి, స్లమ్ లో ఉన్న వాళ్ళకి మీరు వడ్డించేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఫీలింగ్ మీరు ఏమన్నా చూసే ప్రయత్నం? అవును, ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది మన కలకుర్తిలో అడుక్కునేటోళ్ళు ఉంటుండే. ఇంటింటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు అని పొద్దుగాల పూట వచ్చేది. చాలా వరకు కొన్ని సందర్భాలు కనిపిస్తలేదు. దాని ప్రధాన కారణం ఏంటంటే మేము తీసుకోవడం పంచేది అన్నట్టు.
గత 3 సంవత్సరాల క్రితం చాలా వరకు పంచడం. దీన్ని పంచడం వల్ల ఇంపాక్ట్ ఏమైందంటే వాళ్ళు అడుక్కునే ఆ స్థాయి అనేది తగ్గింది. రెండోది వాళ్ళకి అట్లాంటి అంటే అప్పటికే తయారైనటువంటి ఫుడ్ వేడి ఫుడ్ తీసుకోవాడి సందర్భంలో ఏమైతుందంటే వాళ్ళు బకెట్లు కూడా తీసుకొచ్చేది, స్నానం చేసి బకెట్లు కూడా తీసుకొచ్చేది, గిన్నెలు తీసుకొచ్చేది. చిన్న పిల్లలు నాకు పెట్టు అంటే వాళ్ళు అలాంటి ఫుడ్ చూడకపోయేది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ అంటే పెద్ద ఫంక్షన్ హాల్లో వంటలు చేస్తున్నట్టే ఏ స్థాయిలో చేస్తారో మీకు తెలుసు. అలాంటి ఫుడ్ వాళ్ళకి తీసుకుపోయేసరికి మేము ఎప్పుడు చూడని ఫుడ్ మేము తింటున్నాం. మేము ఫంక్షన్ హాల్ దగ్గర పోతే కూడా మమ్మల్ని ఎలగొట్టే సందర్భాల్లో మీరు ఆ ఫంక్షన్ హాల్ ఫుడ్డే మాకు తీసుకొచ్చి పెడుతున్న ఎవరికి చాలా సంతోషం. ఆకలితో ఉన్న వాళ్ళు ఆమె ఆ ఫుడ్ ఇస్తే 3 పూటలు వాళ్ళకి జరిపేది ఫుడ్, ప్లస్ మళ్ళీ తెల్లారు కూడా అదే తిండి తినేది. చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళ కడుపు నిండా మేము సంతోషాన్ని చూసినాం, వాళ్ళ కళ్ళలో సంతోషం చూసినాం. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.